దయతో అందరము కూర్చుందాము. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్య భాగంలో నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు అంటున్నాడు. దేవునికి అసహ్యములైనవి అంటే సహించనివి, దేవుడు సహించనివి, దేవుడు అసహించుకునేటివి, దేవుడు ద్వేషించేటివి కూడా అసహ్యమైనవి, దేవుడు ఓర్చుకోలేనివి 6 ఉన్నాయి అంటున్నాడు. 6 విషయాలు ఉన్నాయి. 6 విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. అందులో మొదటిది ఏంటిదంటే 17వ వచనంలో అంటాడు, అవేవనగా అహంకార దృష్టియు. మొట్టమొదటిది అహంకార దృష్టి. ఏ దృష్టి? అహంకార దృష్టి. దేవునికి అసహ్యమైనవి 6 ఉన్నాయి. అందులో ఇంకొకటి కలిపి 7 కూడా అని చెప్పి, మొట్టమొదటిది దేవునికి ఇష్టం లేనిది, అసహ్యమైంది, అసహించుకునేది, దేవుడు అసహించుకునేది, దేవుడు ద్వేషించేది అహంకార దృష్టి. అందరు చెప్తారా? అహంకార దృష్టి. ఏ దృష్టి? అహంకార దృష్టి. అహంకారంతో చూసేవారిని, అహంకారము కలిగి ఉన్న వారిని, గర్వము కలిగి ఉన్న వారిని దేవుడు అసహించుకుంటాడు. దేవుడు ఓర్చుకోలేడు. దేవుడు ఓర్చుకోలేనిది ఏంటిదంటే మొదటిది అహంకార దృష్టి, గర్వము, అహంకారము. వాటి ద్వారా మనము దీవించబడలేము, వాటి ద్వారా మనం ఆశీర్వదించబడలేము, వాటి ద్వారా మనం దేవుని మెప్పు పొందుకోలేము. దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అనంటే మన అహంకార దృష్టి దేవునికి అడ్డుగా వస్తుంది. మన అహంకార దృష్టి ఏదైనా కలిగి ఉంటే మనిషి యొక్క తత్వం ఏంటంటే అహంకార దృష్టితో వెళ్తూ ఉంటారు, అహంకారంతో వెళ్తూ ఉంటారు. ఏదైనా కలిగి ఉంటే చాలు, అందమే కావచ్చు, డబ్బే కావచ్చు, సౌందర్యమే కావచ్చు, ఆస్తిపాస్తులే కావచ్చు, బలగమే కావచ్చు, వీటిని బట్టి మనిషి మారకూడదు. అవి శాశ్వతమైనవి కాదు, అవి అశాశ్వతమైనవి. అవి మనతో రాలేదు, మనతో రావు. పుట్టినప్పుడు మనతో రాలేదు, పోయేటప్పుడు అవి మనతో రావు. కాబట్టి అవి మన దృష్టిని మార్చద్దు, అవి మనకు గర్వం తీసుకొని రావద్దు. వాటిని బట్టి మనిషి మారకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అవి ఈ రోజున ఉంటాయి, రేపు పోతాయి. ఎన్నో దేశాలను చూస్తున్నాం, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలను చూస్తున్నాం. ఒక్కరోజు భూకంపం వస్తే అన్నీ స్మాష్ అయిపోయి ధనవంతుడు కూడా భిక్షం ఎత్తుకునే స్థితికి వచ్చేస్తాడు. ఎన్నో వరదలు రావడం చూస్తున్నాం, ఎన్నో విపత్తులు రావడం చూస్తున్నాం. అవి వచ్చినప్పుడు మనుషులు అప్పటి వరకు నెయ్యో బుక్క చియ్యో బుక్క తిన్నోడు భిక్షం ఎత్తుకొని కొంచెం ఏమైనా మాకు వాటర్ కావాలయ్యా అంటే హెలికాప్టర్లో తీసుకొని పోయి వాటర్ ఒక ప్యాకెట్ ఇస్తే దాహం అనుకుంటూ తాగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక క్షణములో పరిస్థితులు మారిపోతాయి. వాటిని బట్టి మన దృష్టి మారకూడదు, మన జీవితం మారకూడదు. ఎవరిని బట్టి మనము అతిశయపడాలనగా మన దేవుని బట్టి మనం అతిశయపడాలి. హల్లెలూయా. నా దేవుడు పెట్టిన భిక్ష ఈ జీవితము, నా దేవుడు కలుగజేశాడు. నా దేవుడు ఈ మట్టి ఘట్టములో ఆయన మహిమను ఊదాడు, ఆయన జీవమును ఊదాడు. నేనెంతటి వ్యక్తిని అని ప్రభువును గణపరిచే వ్యక్తులముగా మనం ఉండాలి. చూడండి, మొట్టమొదటిదే అహంకార దృష్టి.
గర్వంతో కూడిన దృష్టి, ఇవి మనిషిని చెడగొడతాయి, పడిపోయేటట్టు చేస్తాయి, లాస్ అయ్యేటట్టు చేస్తుంది, నష్టపోయేటట్టు చేస్తుంది. ఏంటిదనంటే అహంకార దృష్టి. దేవునికి అసహ్యమైనది చేసి ఈ లోకంలో మనము బాగుపడలేం ప్రియమైన దేవుని బిడ్డారా. అయితే ఆ గర్వ హృదయము ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే నాశనానికి తీసుకొని వెళ్తుంది. సామెతలు 8:13 చదవండి. అలాగే 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం నశయించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి అసహ్యమైనది మొట్టమొదటిది ఏంటిది? గర్వం. హల్లెలూయా. ఇక్కడ కూడా అంటాడు మొట్టమొదటిది గర్వము దేవునికి అసహ్యమైనది, దేవుడు అసహ్యించుకుంటా అంటాడు. గర్వం ఉండకూడదు మనిషికి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, ఎంత డెవలప్ అయితే అంత తగ్గించుకొని ఉండాలి. అంతేకాదు దేవుని వాక్యం ఏమంటుందంటే ఎంత తగ్గించుకుంటే అంత డెవలప్ అవుతారు. దేవుని వాక్యం అంటున్నది మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చించబడతారు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే తగ్గించబడతారు. మన దగ్గరనే ఉన్నది. మనం హెచ్చింపబడాలన్నా, మనము అసహించబడాలన్నా, మనము తగ్గించబడాలన్నా, మనం తృణీకరించబడాలన్నా, మనము పై అంతస్తుకు వెళ్ళాలన్నా, దీవించబడాలన్నా మన దగ్గరే ఉన్నది. ఏంటిదనంటే తగ్గించుకోవడం. తగ్గింపులో గొప్ప దీవెన ఉన్నది, తగ్గింపులో గొప్ప హెచ్చింపబడే ఆశీర్వాదం ఉన్నది. అందుకొరకే ఫస్ట్ ఆయన అంటాడు గర్వము. దేవునికి అసహ్యములైనవి ఉన్నాయి. మొదటిది గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. డైరెక్ట్ చెప్తాను దేవుడు, నాకు అసహ్యము. నువ్వు గర్వపడితే నాకు అసహ్యం అనిపిస్తుంది. హల్లెలూయా. గర్వముతో నడిస్తే, గర్వపు మాటలు మాట్లాడితే నాకు అసహ్యం అనిపిస్తుంది, నాకు ఇష్టం ఉండదు అంటున్నాడు దేవుడు. దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే గర్వపు మాటలు, గర్వపు దృష్టి, అహంకార దృష్టి. హల్లెలూయా. చూడండి, అందుకొరకు యెషయా గ్రంథం 2:10 కూడా చదవండి. 2:10 చదువుదాం. మనము డెవలప్ కాకుండా, మనము ఆశీర్వదించబడకుండా ఇవి మనల్ని అడ్డుకుంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటిది? మొదటిది గర్వము మనల్ని అడ్డుకుంటుంది. మనం డెవలప్ కాకుండా, డెవలప్ కావడం లేదు అంటే ఎన్ని చేసినా కూడా, ఎన్ని ప్లాన్స్ చేసినా, ఎంత కష్టపడ్డా, ఏమేం చేసినా కూడా, ఎన్ని ప్రణాళికలు వేసినా కూడా మనం డెవలప్ కావడం లేదనంటే ఏ మూలనో మనకు ఏదో గర్వము ఉన్నది. దాన్ని మనం సరి చేసుకోవాలి అంటున్నాడు. 2:10 చదవండి. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి బండపీటలోనికి దూరము, మంటిలో దాగి ఉండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. నరుల అహంకార దృష్టి ఏమైపోతుంది? తగ్గించబడుతుంది. మనుషుల గర్వము అనగద్రొక్కే రోజు వస్తున్నది. ఇక వాళ్ళు అణుచుకోకపోతే, వాళ్ళు తగ్గించుకోకపోతే అనగద్రొక్కే రోజు వస్తున్నది. తొక్కి పడేస్తాడు గర్వాన్ని దేవుడు. గర్వము, నరుల అహంకార దృష్టి అది పోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది పోయిన రోజు, అది పోయిన నాడు మనం చాలా దీవించబడతాం, బలపరచబడతాం. దేవుని మాట ఏందో అర్థమవుతుంది, దేవుని స్వరం ఏందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనుషుల గర్వము, నరుల అహంకార దృష్టి తగ్గింపబడుతుంది. మనుషుల గర్వము అనగద్రొక్కబడుతుంది. తర్వాత
ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. యెహోవా మాత్రమే ఘనత వహించును. యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార అతిశయము గల ప్రతి దానికిని ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి, విమర్శించే దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించాడు. అవి అనగద్రొక్కబడును. అవి అనగదొక్కబడతాయి. ఏంటిది? అహంకార దృష్టి, గర్వము, ఇవన్నీ ఏమైపోతాయి? తొక్కివేయబడతాయి, అణిచివేయబడతాయి, తొక్కివేయబడతాయి. అవి ఉండవు. అవి మధ్యలో వచ్చినాయి. సాతానుడు కూడా గర్వపడ్డాడు. ఏమని గర్వపడ్డాడంటే, నాకు అన్నీ ఉన్నాయి కదా, దేవుడే చేశాడు సాతానును. వాడు ఒక లూసిఫర్, ఒక దూత, దేవుని గణపరిచేవాడు. నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను దేవుని కంటే ఏమైనా తక్కువనా? నాకు అన్నీ ఉన్నాయి కదా, దేవుని సింహాసనం మీద ఒకసారి కూర్చుంటా అనుకున్నాడు. చూడండి, అలాంటి ఆలోచనే మనుషులకు కూడా వస్తుంది. ఎందుకంటే వాడు పడిపోయాడు. ఒక్క తన్నుదంతే వాడు కింద పడిపోయాడు. గర్వం వచ్చేసింది. ఇప్పుడు మరలా అదే గర్వాన్ని మనుషులలో పోస్తున్నాడు. నీకేం తక్కువ ఉన్నది, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేమైంది అని అమర్యాదగా నడవడము, గర్వంతో నడవడము, ఇలాంటి అన్ని మనుషులకు నేర్పిస్తున్నాడు. అవన్నీ అణగదొక్కబడతాయి, తొక్కివేయబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సాతానుడు మనకు తెలియకుండానే గర్వం వైపు నడిపిస్తాడు. మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి, మన అంతరంగాన్ని చూసుకోవాలి. మనం తగ్గించబడుతున్నామా, తగ్గించుకుంటున్నామా? దేవుడు నన్ను అసహ్యించుకుంటాడు గర్వంతో నడిస్తే అని ఒక భయముతో ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, అవి అనగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికిని, బాషాను సింధూర వృక్షములన్నిటికిని, ఉన్నత పర్వతములకన్నిటికిని, ఎత్తైన మెట్లన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకు బురుజులు గల ప్రతి కోటకు తార్షీషు ఓడలన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికిని అన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. ఆ దినము అన్నిటికీ, పెద్ద పెద్ద అని గొప్పలు చెప్పుకునేటి అన్నిటికీ ఆ దినము నియమించబడి ఉన్నది. అవి అనగదొక్కబడతాయి. యెషయా గ్రంథము 23:9 చదవండి. యెషయా గ్రంథము 23:9. సర్వ సౌందర్య గర్వాతిశయమును ఏంటట? అందరు చెప్పండి, గర్వాతిశయము అంటే ఏమన్నట్టు? గర్వాతిశయం. అతిశయిస్తూ ఉంటారు గర్వములో కూడా, గర్వపడుతూ అతిశయపడతా ఉంటారు. గర్వములో అతిశయం చూడండి. హల్లెలూయా. గర్వాతిశయము అపవిత్రపరచుటకును భూమి మీదనున్న సర్వగనులను అవమానపరచుటకు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు చేయనుద్దేశించెను. అందరికీ, గర్వాతిశయులకు అందరికీ అవమానము కలిగే ఒక రోజు దేవుడు నియమించాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి అసహ్యమైంది, ఇష్టపడనిది, దేవుడు కష్టపడేది, ఇష్టము లేనిది గర్వము, గర్వాతిశయము, అహంకార దృష్టి, ఇవన్నీ ఒక్క కోవలోనికే వస్తాయి. ఈ గర్వము, అతిశయము, గర్వాతిశయము, అహంకార దృష్టి, ఇవన్నీ ఒక్క కోవలోనికే వస్తాయి. దేవుడు వీటన్నిటినీ అణిచే రోజు వస్తున్నది. ఉజ్జియా అనే ఒక రాజు ఉంటాడు. ఆయన స్థిరపడిన తర్వాత గర్వపడెను అని ఉంటుంది. ఏమైన తర్వాత? మనిషి తత్వం ఏంటంటే స్థిరపడిన తర్వాత గర్వపడెను అని ఉంటుంది.
ఉజియా రాజు చాలా మంచి రాజు, చాలా గొప్ప రాజు, మంచి యుద్ధాలు చేశాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, చాలా బాగుంటుండేది, మంచిగా ఉంటుండేది, దేవుని ఆలోచన తీసుకుంటుండేది, అన్ని విషయాలలో దేవునికి ఇష్టడుగా ఉంటుండేది. కానీ దేవునికి ఇష్టం లేని పని మాత్రము ఒకటి కలిగి ఉన్నాడు. ఆయన స్థిరపడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు, ఆయనకు రాజ్యం అనుగ్రహించాడు, మంచి పరిపాలన అందించాడు, దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు అని ఆయన తర్వాత స్థిరపడిన తర్వాత ఆయన లోపలికి ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. గర్వం ఎప్పుడైతే ప్రవేశించిందో పతనము స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? పతనము స్టార్ట్ కావడానికి, నాశనము కావడానికి, పతనము కావడానికి, పడిపోవడానికి ముందు గర్వము నడుస్తుంది, అహంకార దృష్టి నడుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పటికప్పుడు దేవుని వాక్యం అనే అద్దములో ఎప్పటికప్పుడు మనం స్కానింగ్ చేసుకుంటూ దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ వాక్యపు వెలుగులో మనం ముందుకు నడిచినట్లయితే మన గర్వం ఏది, మన తగ్గింపేది, ఎప్పటికప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము వాక్యపు వెలుగులో నడుచుకుంటూ వెళుతూ ఉంటే మనము హ్యాపీగా ఈ జీవితాన్ని కొనసాగింపవచ్చు, హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఈ యొక్క మార్గములో మనము నడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ముందుకు సాగవచ్చు. ఎప్పుడు అనంటే దేవుని వాక్యపు వెలుగులో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి గర్వం అనేది క్యాన్సర్ కంటే డేంజర్. హల్లెలూయా. గర్వం అనేది ఎలాంటిది? క్యాన్సర్ కంటే డేంజర్. తొందరగా నాశనము చేయడానికి అది ముందుకు వస్తుంది. కాబట్టి మంచిగా ఉన్న జీవితంలో అది పడగొట్టడానికి గర్వము మొలకెత్తుకొస్తుంది. అలాంటప్పుడు వెంటనే పసిగట్టి, వాక్యం ద్వారా పసిగట్టి, దేవుడు మాట్లాడినప్పుడు దేవుని స్వరాన్ని విని మనం దాన్ని తుంచివేయాలి. మనం దీవించబడాలి, డెవలప్ కావాలి. డెవలప్ కాకుండా ఆటంకపరిచేది ఏంటంటే గర్వము, అహంకార దృష్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అసహించుకునేది కూడా గర్వమును. దేవుడు ఇష్టపడనిది ఏంటిది అయ్యా అంటే మొదటిది గర్వము, అహంకార దృష్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం లేనిది మనలో ఉండడానికి వీలు లేదు. ఇర్మియా గ్రంథము 13:9 చదవండి. ఇర్మియా గ్రంథము 13:9. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును, ఎవరి గర్వము? యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును. మహాగర్వం అట. గర్వము అందరు చెప్తారా? గర్వము, మహాగర్వము. గర్వముండు వేరు, మహాగర్వం అంటే ఇక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు. ఇక ఎవడు మళ్ళించేది లేదు, ఇక నాశనానికి పరిగెత్తుతున్నారన్నమాట. ఏమంటాడు? యూదావారి గర్వము, యెరూషలేము మహాగర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును, నేను భంగము చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు భంగపరిచేది ఏంటిది? దేవుడు భంగపరుస్తాడు. గర్వంతో ముందుకు వెళ్తా ఉంటే భంగం చేస్తాడు. అంటే దాని అర్థం చెదరగొడతాడు. గర్వంతో మనం ఏది చేసినా మనం ముందుకు సాగలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపుతో మనం ముందుకెళితే మనల్ని దేవుడు దీవిస్తాడు. మన తగ్గింపు చూస్తాడు, మన ఓర్పు చూస్తాడు, మన సహనం చూస్తాడు, మన దీనత్వం చూస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే ఒక దగ్గర భక్తుడు ఏమంటాడంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటాడు. దీనులు కావాలంటే కొంతమందికి దెబ్బలు కావాలి, దేవుని దెబ్బలు కావాలి. శ్రమల పాలై దీనుడనైతిని. ఆ గర్వము పోవాలంటే దేవుడు శ్రమల పాలు చేస్తాడు. పక్క
శ్రమలు వచ్చినప్పుడు తగ్గించుకుంటారు. శ్రమలు రాకముందే తగ్గించుకోవచ్చు కదా. కష్టము రాకముందే సరి కావచ్చు కదా. శ్రమ రాకముందే సరి కావచ్చు కదా. బాధలు శ్రమలు వచ్చిన తర్వాత అయ్యో అని అప్పుడు కళ్ళు తెరిచి అయ్యో ఇట్లా అయింది అని చెప్పేసి ఆలోచనలో పడిపోతారు. అంతకుముందే ఆలోచనలో పడిపోయి తగ్గింపులోనికి వెళితే మనం దీనులమైతే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. యూదా వారి గర్వము ఇంకేమంటాడు? ఎవరిది? యెరూషలేము నివాసుల మహాగర్వము. యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. నేను భంగము చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా. కాబట్టి ఆయన భంగము చేస్తాడు. దేవునికి ఇష్టము లేనిది ఏంటంటే గర్వమే. దేవుడు అసహించుకునేది ఏంటంటే ఆ గర్వపు దృష్టి, అహంకార దృష్టి. కాబట్టి గర్వము వలన రాజ్యాలు కూలిపోయినాయి. గర్వము వలన జీవితాలు నాశనమైనాయి. గర్వము వలన ఉజ్జియా రాజు లాంటి వాళ్ళే కుష్టి వ్యాధి వచ్చేసింది. కుష్టి వ్యాధి కలిగి చనిపోయారు. మళ్ళా వెనుకకు రాలేకపోయారు. వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. సరి చేసుకోవచ్చు, సరిగా నడవచ్చు. గర్వాన్ని తీసుకునే అవకాశం, తీసేసుకునే అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. మనం ఆ రీతిగా తగ్గించుకొని ముందుకెళ్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 4:6 చదువుదాం. యాకోబు పత్రిక 4:6 కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. అందరం చెప్దామా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, ఎవరిని ఎదిరిస్తాడు? దేవుడే ఎదిరిస్తాడు. అహంకారులను, గర్విష్ఠులను దీవెన రాకుండా చేస్తాడు. ఎంత గర్వం ఉంటుందో చూడండి. గర్విష్ఠులకు, బాగా పొగరుబోతులకు అన్నీ ఇంకా ఇస్తూ ఉంటే వాళ్ళ పొగరు ఎక్కడికి అంటుతుంది? ఆకాశానికి అంటుతుంది. ఆ పొగరుతోటి చాలామంది నష్టపోతారు. ఆ గర్వముతోని చాలామంది హర్ట్ అయిపోతారు. చాలామంది నష్టపోతారు. ఆ గర్వము వలన, వాళ్ళకున్న గర్వం వలన చాలామంది బాధపడతారు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడంటే ఎవరిని బాధ పెట్టని దేవుడు గర్విష్ఠులను మాత్రము అనుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్విష్ఠులను అనుస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. చూడండి, ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. తర్వాత అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి ఏం చేయమంటున్నాడు? దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడాలి. మనము అందరము దేవునికి లోబడితే, ఎంత దేవునికి లోబడితే అంత అహంకార దృష్టి మనకు దూరం అవుతుంది. అంత గర్వము దూరం అవుతుంది. ఎంత దేవునికి లోబడతామో, ఎంత దేవుని వాక్యానికి లోబడతామో, ఎంత దేవుని స్వరం వినాలని ఆశపడతామో, దేవుని సన్నిధికి రావాలని ఎంత ఆశపడతామో అంత దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదిరించండి. గర్వమును ఎదిరించండి. అహంకార దృష్టిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి ఉండండి. అపవాదిని మనము ఎదిరించే వారము. అపవాది దగ్గర ఏమున్నది? గర్వం ఉన్నది, అహంకార దృష్టి ఉన్నది. అపవాది దగ్గర చెడు ఉన్నది. ఆ చెడును మనం ఎదిరించాలి. చెడును ఎదిరించినప్పుడు, మనము దేవునికి లోబడి ఉన్నప్పుడు ఆయన దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. 2 చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం.
హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు 6వ వచనంలో ఏమంటాడు? దేవునికి, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. ఎవరిని ఎదిరిస్తాడు దేవుడు? కాబట్టి దేవునికి ఇష్టం లేనిది ఏదో అది తెలుసుకోవడమే జ్ఞానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడితే ఆయన హెచ్చించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. అహంకార దృష్టి మనకు ఉండకూడదు అంటాడు. దేవునికి అసహ్యములైనవి 6 కలవు, 7 కూడా ఆయనకి ఇష్టం లేదు అని మొదటిది అంటాడు. అహంకార దృష్టి, గర్వము, ఇంకా ఆయన గర్వము అనగద్రొక్కుతాడు అంటాడు. గర్వము, మహాగర్వమును భంగపరుస్తాడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటిది మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. అయితే ఒక రాజు ఉంటాడు, మనందరికీ బాగా తెలుసు, నెబుకద్నెజర్ రాజు. ఆయన మంచి పరిపాలన ఇచ్చాడు, దేవుడు కూడా ఆయనకు తోడై ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, నెబుకద్నెజర్ అంటున్నాడు, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనస్సు కలిగింది అంటున్నాడు. దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు తెలియచేయడానికి నాకు మనస్సు కలిగింది అంటాడు. ఎవరు? నెబుకద్నెజర్ అంటాడు. అయితే కొద్ది రోజుల తర్వాత దేవుడు చేసిన అద్భుతాలు కాదు, ఆయన అంటాడు ఇవన్నీ నేను చేసినవి అని అన్నాడు. కొన్ని సంవత్సరాలకి ఏమన్నాడు? ఇవన్నీ నేను చేసినవి. ఏమొచ్చేసింది? కొన్ని రోజులకు, కొన్ని సంవత్సరాలకు ఆయన మనసులో ఏమనిపిస్తున్నదంటే ఇవన్నీ నేను చేసినవి. ఫస్ట్ ఏమంటాడంటే, ఎవరైనా అంతే, డెవలప్ అయ్యే వరకు ఒక మాట, డెవలప్ అయిన తర్వాత ఒక మాట. డెవలప్ అయ్యే వరకు ఒకలాగా ఉంటారు, డెవలప్ అయిన తర్వాత ఒకలాగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసహ్యమైంది ఏంటిదంటే గర్వం. దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే తిరుగుబాటు, గర్వము, అహంకార దృష్టి. కాబట్టి వాటిని అన్నిటినీ భంగపరుస్తాడు, ఆటంకం చేస్తాడు, వాటిని నాశనం చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, మహోన్నతుడగు దేవుడు, నెబుకద్నెజర్ అంటాడు, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. హల్లెలూయా. తెలియచేయడానికి దేవుడు చేసిన కార్యాలు ఇవి అని అంటున్నాడు. ఇంకేమంటాడు ముందుకు చదివినట్లయితే, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. హల్లెలూయా. అందరం చెప్దామా? యేసయ్య సూచక క్రియలు బ్రహ్మాండమైనవి. ఆయన సూచక క్రియలు బ్రహ్మాండమైనవి, చాలా అద్భుతమైనవి. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. నెబుకద్నెజర్ అంటున్నాడు, ఆయన అన్ని బ్రహ్మాండమైనవి కార్యములు, ఆయన గొప్ప కార్యములు అంటున్నాడు. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. నెబుకద్నెజర్ అంటున్నాడు, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. యేసయ్య రాజ్యము శాశ్వత రాజ్యము, దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన గొప్ప దేవుడు. ఆయనను గురించి
గానము చేయాలి, ఆయనను గూర్చి పొగడాలి అని నెబుకద్నెజర్ అన్నాడు. తర్వాత ఒకలాంటి గర్వం ఆయన లోపలికి వచ్చింది. పతనం ప్రారంభమైంది. ఆ యొక్క గర్వాన్ని ఎత్తిపట్టి దేవుడు ఒక కల కనేటట్టు చేశాడు. ఆ కలలో ఏమేమో అయోమయమవుతూ ఉంటే దానియేలు నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చి కల భావము చెప్తాడు. కొద్ది రోజులకు ప్రజలు నిన్ను తరుముతారు, అడవిలోనికి తరుముతారు. 7 సంవత్సరాలు నువ్వు గడ్డి మేయవలసి వస్తుంది. చూడండి, ఫస్ట్లో ఉన్న వ్యక్తి దేవుని క్రియలు గొప్పవి అన్నాడు, దేవుని రాజ్యము శాశ్వత రాజ్యం అన్నాడు, దేవుడు గొప్పవాడన్నాడు, ఆయన క్రియలు శాశ్వతం అన్నాడు, ఆయనను ఏమని వర్ణించాలి అని ఎన్నో రకాలుగా ప్రభువును గణపరిచాడు. ఈ రోజున ఇదంతా నాదే అంటున్నాడు. 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. 4వ అధ్యాయం 30వ వచనము. రాజు ఏ రాజు? నెబుకద్నెజర్ రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము, బబులోనను ఈ మహా విశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడేమన్నాడు? ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను అన్నాడు. తర్వాత ఇప్పుడేమంటున్నాడు? ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అన్నాడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అన్నాడు, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుతున్నది అన్నాడు. ఇప్పుడు చదవండి 30వ వచనంలో. బబులోనని ఈ మహావిశాల పట్టణము, బబులోను దేశాన్ని పరిపాలన చేసే ఆధిక్యత దేవుడు నెబుకద్నెజర్కి ఇచ్చాడు. ఇప్పుడు నెబుకద్నెజర్ అంటున్నాడు, బబులోను అను మహావిశాల ఈ మహావిశాల పట్టణము నా బలాధికారం అంటున్నాడు. ఏమంటున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. నేను చదివి తెచ్చింది నౌకరి అనుకునేరు, దేవుడిచ్చాడు. హల్లెలూయా. నేను కష్టపడితే అయింది అనుకునేరు. కాదు, దేవుడు అనుగ్రహం లేకపోతే అవుతుందా? నా బలాధికారం, నేను ప్రార్థన చేస్తే అయింది. ప్రార్థన చేయవచ్చు, దేవుడు వినవచ్చు, కానీ చేసింది మాత్రం ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. అనుగ్రహమే దేవుని గణపరుస్తున్న ఈ సమయంలో 2 చేతులు ఎత్తి ప్రభువును స్తుతిద్దాం. ఇదంతా చేసింది ఎవరు? ఆయనే చేశాడు. ఎవరెవరిని పట్టుకోవాలి, ఎవరెవరిని చేరదీయాలి, ఎవరెవరిని దీవించాలి, ఎవరెవరిని బలపరచాలి, ఇక్కడ ఎవరెవరు లోబడతారు, ఎట్లా పని జరుగుతుంది, ఎవరెవరికి ఆలోచన ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడు. ఇక్కడ ఎవరో కాదు, ఆయన ఉద్దేశమే. హల్లెలూయా. బబులోన్ అనే ఇంత గొప్ప సామ్రాజ్యానికి, ఇంత గొప్ప దేశానికి నెబుకద్నెజర్ను నిలబెట్టిన కొత్తలో కొన్ని సంవత్సరాల వరకు ఆయన ఏమన్నాడు? ఆయనే గనుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే బలశాలి, ఆయన రాజ్యమే స్థిరము, ఆయనే స్థాపిస్తాడు, ఆయనే ఒకరిని హెచ్చిస్తాడు, ఆయనే ఒకరిని తగ్గిస్తాడు. కాబట్టి మాదేమున్నది అని అన్న నెబుకద్నెజరు ఇప్పుడు ఏమంటున్నాడు? 30 నుంచి చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు? నా బలాధికారము, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నా నీదేం లేదు. నాది అంటే స్వార్థం వచ్చేస్తుంది కదా, నాది అంటే గర్వం వచ్చేస్తుంది కదా. నాది నేను నాది అని ఎన్నడైతే మనకు ప్రారంభమవుతుందో అప్పుడే గర్వం స్టార్ట్ అవుతుంది. నేను కట్టించినది కదా. ఎవరు కట్టించారట? నా రాజధాని నగరముగా
నేను కట్టించినది కాదా? నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అంటున్నాడు. నేను కట్టించింది కాదా? హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా రాజధాని నగరం, నా రాజ్యము, నా గృహము, నా సంపద, నా ఆస్తి, ఇవన్నీ పతనానికి ప్రారంభాలు. నా 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 అనేది ప్రభువా అంతా నీవే కదా, అంతా నీదే కదా. హల్లెలూయా. ఏమనాలి మనం? అంతా నీదే కదయ్యా. మనకు శక్తి చాలదు, మనకంత శక్తిమంతులం కాదు, ఏం చేయుటకు మనకు చేత కాదు. దేవుడే మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. అంతటి వెనకాల ఎవరున్నారని గుర్తుపట్టి దేవుని ద్వారా జరిగిందని ఆయనను మహింపరిస్తే ఇంకింత దీవించబడతాం. ఆయన అంటాడు చూడండి, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించిన నేను 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 ఎన్నున్నాయి చూడండి ఈ మహావిశాల పట్టణము. నా 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 బలాధికారము, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. తర్వాత రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి, రాజు నోట ఈ మాట ఉండగా ఏమైందట? పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఈయన కూడా. ఇక ఎవడు లేదు, ఇక నా రాజ్యము, నా కోట, నా సంపాదన నేను కట్టించింది అని అన్నప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది. ఏమని? ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజగు నెబుకద్నెజరు, పేరు పెట్టి ఏమంటున్నాడు? రాజగు నెబుకద్నెజరు అని ఒక శబ్దం వచ్చింది. ఎక్కడి నుండి? ఆకాశం. రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఇదే నీకు ప్రకటన. ఒక ప్రకటన చేస్తున్నా, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నా కొడుకులు, నా ఆస్తులు, నా సంపద, నా బిడ్డలు, ఇవన్నీ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. చూడండి, ఆకాశం నుండి ఒక శబ్దం వినబడుతున్నది. నెబుకద్నెజరు అని ఏమంటాడు? అక్కడ నుండి చదవండి. రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఇదే నీకు ఒక ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగిపోయింది. తమ యొద్ద నుండి మనుషులు వస్తాను. ఇక తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్యలో నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేస్తావు. ఇక ఇప్పటి వరకు నీ రాజ్యము, గడ్డే నీ రాజ్యము, అడివే నీ చెట్లు, ఆ జంతువులే నీ దోస్తులు. ఇంత గర్వం వచ్చేసింది. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసేదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి, మానవుల రాజ్యంపై అధికారి. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మానవుల రాజ్యంపై సర్వాధికారి అయిన దేవుడు అధికారి. మానవుల రాజ్యంపై. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఏలాలని అవకాశం ఇస్తాడో దేవుడే అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఆసరగా చేసుకొని నా శక్తితో, నా బలముతో, నా జ్ఞానముతో, నా డబ్బుతో నేనేలుతన్నా అని గర్వపడితే తొలగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అనుకూలముగా
ఏలే వారిని దేవుడు లేపుతాడు. వాళ్ళు గర్విష్ఠులైతే తొలగింపచేస్తాడు. దేవుని వాక్యమే అంటున్నది, ఎవరిని గద్దెనెక్కించాలో, ఎవరిని ఏలాలని దేవుడు నిర్ణయిస్తాడో వారిని మాత్రమే ఏలనిస్తాడు. దేవుడే అందరికీ అధికారి, మానవులపై అధికారి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకెంత భాగ్యం అంటే, ఎంత గొప్ప ధన్యత అంటే, ఈ ప్రపంచాన్ని ఏలే అధికారి దగ్గరికి మనం వెళ్ళే భాగ్యమును దేవుడు మనకి ఇచ్చాడు. చపలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పవాడు కానీ గర్వము ప్రారంభమైతే ఎంత గొప్పవాడు కానీ వాడిని పడగొడతాడు. అది అసహ్యము దేవునికి. నెబుకద్నెజర్ రాజు చాలా గొప్ప రాజు కానీ పడగొట్టాడు. ఉజ్జియా రాజు చాలా గొప్పవాడు కానీ పడగొట్టాడు, గర్వము ప్రారంభమైతే. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు హెచ్చింప చేస్తాడు. లాస్ట్కి ఏమంటాడు ఆయన? గడ్డి మేసేదవు, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకీలాగు జరుగుతుంది. హల్లెలూయా. ఎన్ని కాలాలండి? 7 సంవత్సరాలు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఆ గర్వానికి ప్రతిఫలం ఏంటిది? 7 సంవత్సరాలు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు ఆ గర్వము పోయేటట్టు గడ్డి మేశాడు. గోర్లు పెరిగినాయి, వెంట్రుకలు పెరిగినాయి, అడవి జంతువుల మధ్యలో తిరిగాడు. గర్వమంతా అణిచివేయబడ్డది. ఒకసారి ఆ బండ మీద కూర్చొని అడవిలో, నా పరిస్థితి ఇట్లెందుకు అయింది, నేను ఇంత గర్వపడ్డాను కదా అని ఆలోచించినప్పుడు దేవుడు మరలా మంచి మనసిచ్చాడు. హల్లెలూయా. మంచి మనసిచ్చాడు. అప్పుడు మరలా ఆయన రాజ్యంలోనికి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి వల్ల రాదు. ఏదైనా రావాలి అంటే ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్లనే. ఆయన పరిపాలకుడు, ఆయన మన మొర వినే దేవుడు. ఆయనకు అసహ్యమైంది ఏంటంటే, మొదటిది గర్వము, అహంకార దృష్టి. ఆయన ఇష్టపడేది ఏంటిదనంటే లోబడే మనసు, లోబడి మార్చుకునే మనసు, లోబడి క్రియలు దిద్దుకునే మనసు దేవుడు ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వంతో ఊగిపోయే వారిని ఆయన అణిచివేస్తాడు. అణిచివేయడమే కాదు, శ్రమల పాలు చేస్తాడు, కష్టాలు తీసుకొని వస్తాడు. తప్పకుండా కష్టాలు అయితేనే కదా. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తున్నది, హోంవర్క్ చేయకున్నా కూడా, చెబితే వినకున్నా కూడా, స్కూల్కు పోకున్నా కూడా, ఆ రోజులలో శిక్షలు ఎట్లుండే అంటే కోదండం ఎక్కిచ్చేది. మీకు తెలుసు కదా, కోదండం అంటే నులకతాళ్ళు ఉండేది. నులకతాళ్ళు బట్టి మన అప్పుడు స్కూల్లో ఎట్లుండేదంటే ఇట్లాంటి స్లాబులు ఎక్కడి దూలాలు ఉండేది. ఆ దూలాల మీద వేసి ఇట్లా గుంజితే పైకి పోయి వయ సత్తలు ఇట్లా అనేది, సార్ చెప్పినట్టింట అని బతిలాడేది. అరే ఒక రేగ్ గంప తెపోర్రా అనేది. రేగ్ గంప తెచ్చి ఇట్లా పైకి గుంజి ఇట్లా అని రేగ్ గంపలో పోయేది. రేగ్ గంప పోతా ఇంటవా అంటే ఇంట అనేది. ఎందుకంటే మన మంచి కోసమే, అవునా కదా. గురువులు కానీ తల్లిదండ్రులు కానీ ఏం చేసేదంటే శిక్షించేది. దేవుడు కూడా ఎట్లా చేస్తే వీళ్ళు సరికొస్తారని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఇండుట మేలే. ఆ శ్రమలో సరి చేసుకుంటే ఇంకా మేలే, ఇంకా దీవెనే. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడు, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అంటాడు. మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో అడిగితే తప్పకుండా ఆయన గొప్ప కృప చూపిస్తాడు. తగ్గింపు గల వారి ప్రార్థన ఆయన వినే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
రాగల వాటిని గూర్చి నాకే ఆజ్ఞాపిస్తారా అని దేవుడు ఒక దగ్గర యెషయా గ్రంథంలో అంటాడు. దేవుని ప్రార్థన చేస్తే దేవునికి ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా మనల్ని మనం తగ్గించుకొని గర్వాన్ని వదిలిపెట్టి అహంకార దృష్టిని వదిలిపెడితే దేవుడు బహుగా దీవిస్తాడు. రండి, ఈ సమయంలో అందరం మోకరించి ప్రభు వైపు చూద్దాం. ప్రభువా,